వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12, 2024న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాంపురం, దుత్తలూరు మండల కేంద్ర కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్యక్రమాలు నిర్వహించారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యలపై పోరాటాన్ని, సంక్షేమ పథకాల ఆశయాలను వరికుంటపాడు మండల కన్వీనర్ తిరుపతి నాయుడు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాగంటి శ్రీనివాసులు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ చెంచురెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, ఎర్రంరెడ్డిపల్లి సర్పంచ్ రమేష్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్మరించుకున్నారు. మండలంలోనే వరికుంటపాడు మండలం యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశానికి చేసినటువంటి వరికుంటపాడు మండలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందులో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్థాపించబడింది. అంటే 2009లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ శూన్యత అనేది ఒకటి ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యతలో భాగంగా వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పావురాలగుట్టలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, అంటే వాళ్ళ నాన్న మరణం తర్వాత ఆ మరణ వార్త విని చనిపోయిన అందరి ఇళ్లకు కూడా వచ్చి నేను పరామర్శిస్తాను అని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అయినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారి కాడికి పోతే ఆమె ఓదార్పు యాత్ర చేసేదానికి లేదు, వాళ్ళని పరామర్శించేదానికి లేదు. కాకపోతే అందరినీ ఒక దగ్గరికి పిలుచుకొని నువ్వు పరామర్శించమని ఈ రాష్ట్రానికి బాగా అమలుపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా మార్పులు కానీ, తర్వాత పోర్టులు కానీ, తర్వాత నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి పరిచి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో కూడా అన్ని విషయాల్లో దాదాపు 16 మెడికల్ కాలేజ్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్థాపించినట్టు విధంగా మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసి పేదవారికి వైద్యం ఉచితంగా అందే వైద్యాన్ని కూడా దూరం చేసేదానికి కుట్రబడుతుంది అనేది అతిశక్తి కాదని మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సూపర్ శిక్ష అనే పథకాలు పెట్టి తర్వాత వాటిల్లో రైతు భరోసా ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్లు, తర్వాత